హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే రోహిణి విద్య మాట్లాడే మాటలన్నీ వినేసిన బాలు, అంటే చింటూ రోహిణి కొడుకే అని నిజం తెలుసుకున్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే మీనా నేను వంట చేయను అనేసి తనేంటో నిరూపించుకోవాలి, తన వాల్యూ ఏంటో తెలుసుకోవాలి అని ప్రభావతి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేటట్టు చేస్తుంది. మీనా అయితే వంటింటి సమ్మె అనేసి ఈ విధంగా చేసిన మీనాకి ఇక అందరూ కలిసి మీనాని క్షమించమని అడుగుతారు. చివరకు ప్రభావతి కూడా మీనాకి క్షమాపణ చెప్పాల్సి కూడా వస్తుంది. ముఖ్యంగా ప్రభావతి తనే కావాలని మీనాను ఆమె తండ్రి ఇంటి నుంచి వెళ్లకుండా చేశానని ఒప్పుకోవడం అయితే ఇంకా హైలైట్ అనే చెప్పాలి. ఇక బాలు ఫోన్లో రికార్డ్ చేయడం ఇంకొక మంచి హైలైట్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ డే ప్రభావతి తన మొండితనాన్ని వదలకుండా మీనాతో మాటల యుద్ధం స్టార్ట్ చేస్తుంది. అయితే మీనా తనదైన తెలివితో కౌంటర్లు ఇస్తూ అత్తని ఇరుకుని పెట్టేసింది. ఇదే సమయంలో ఇంట్లోకి సుందరి ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా చాలా బాగుంది స్టోరీ అయితే. ఇంకా మరోపక్క మనోజ్ అయితే వ్యాపారానికి ఊహించని విధంగా పెద్ద దెబ్బ అయితే తగులుతుంది. కొంతకాలంగా వ్యాపార వ్యవహారాలను నిర్లక్ష్యంగా చూసుకుంటూ వచ్చిన మనోజ్ జిఎస్టీ చెల్లింపుల విషయంలో కూడా ఇక వాళ్ళు వచ్చి నోటీసులు అయితే ఇస్తారు. దాదాపు 10 రోజుల క్రితమే జిఎస్టీ శాఖ నుంచి నోటీసులు వచ్చినప్పటికీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తాడు మనోజ్ అయితే. వ్యాపారం కంటే ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ కేటాయిస్తూ ఉంటాడు సమయాన్ని మనోజ్ అయితే. ఈ విషయం గమనించిన రోహిణి అయితే చాలా కోపం వస్తుంది. బిజినెస్ గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఇతర విషయాల్లో తల దూర్చుతూనే ఇలాంటి సమస్యలు వస్తాయని మనోజ్కి గట్టిగా క్లాస్ పీకుతుంది రోహిణి. ఎందుకంటే భర్త సరిగా లేకపోతే భార్యకి ఎంత టెన్షనో ఇక రోహిణి అయితే అర్థం చేసుకుంటుంది. ముందు వ్యాపారంపై దృష్టి పెట్టాలని, లేకపోతే పెద్ద నష్టాలు తప్పవని కూడా గట్టిగా హెచ్చరిస్తుంది రోహిణి. అయితే రోహిణి ఎంత చెప్పినా మనోజ్ మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటాడు. తర్వాత కడదాంలే, ఏమవుతుందిలే, జిఎస్టీ వాళ్ళు ఏం చేస్తారులే, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అంటూ మనోజ్ ఈ విధంగా జిఎస్టీని అయితే ఇంకా దూరం పెడతాడు. కానీ అతని నిర్లక్ష్యానికి ఫలితమే వెంటనే కనిపిస్తుంది. ఎందుకు ఊరుకుంటారండి జిఎస్టీ వాళ్ళు? అనుకోకుండా జిఎస్టీ అధికారులు నేరుగా షాప్కి వస్తారు. అక్కడికి వచ్చిన అధికారులు జిఎస్టీ బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని రూల్స్ కూడా చెప్తారు. వారి మాటలు విన్న వెంటనే మనోజ్ రోహిణి ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. తనకి ఇప్పటికే 30 లక్షల రూపాయల నష్టం వచ్చిందని, వ్యక్తిగత సమస్యల కారణంగా జిఎస్టీ చెల్లించలేకపోయానని మనోజ్ ఎంత చెప్పినా అధికారులు ఏ మాత్రం కనికరం చూపించరు. ఈ సమయంలో ఈ టైంలో రోహిణి అధికారులను బాగా బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. కొంత సమయం ఇవ్వాలని చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. చివరికి అధికారులు 3 గంటల గడువు అయితే ఇస్తాడు. 3 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని, లేకపోతే షాప్ని సీజ్ చేస్తామని కఠినంగా హెచ్చరిస్తారు. దీంతో మనోజ్ రోహిణి మరింత టెన్షన్ పడతారు. అంత పెద్ద మొత్తాన్ని అంత తక్కువ సమయంలో ఎలా సమకూర్చాలో అర్థం కాక తలలు పట్టుకుంటారు. బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసిన తర్వాత అందులో సరిపడే డబ్బు లేదని తెలుసుకొని మరింత ఆందోళన పడతారు. ఇప్పుడు వ్యాపారం పరువు రెండు కాపాడుకోవాలంటే వెంటనే డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలని, లేదంటే పరువు అంతా పోతుందనేసి ఇక ఇలా అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో రోహిణి ఇక కుమారుడైన చింటూ బాలుని చూసి ఎంతో ఆనందంగా ఇక పరిగెత్తుకుంటూ వస్తాడు. చింటూని చూసిన బాలు కూడా ప్రేమగా ఇలా పలకరిస్తూ, నువ్వు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నావా అని అడుగుతాడు బాలు అయితే చింటూని. అవును, నేను ఇదే స్కూల్లో చదువుతున్నానని చెప్తాడు. అందుకు చింటూ తాను కొన్ని రోజుల క్రితమే ఈ స్కూల్లో జాయిన్ అయ్యానని కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న బాలు ఒకసారిగా షాక్ అవుతాడు. ఇంతలో అక్కడే ఉన్న సుగుణమ్మ కూడా బాలు కంటపడుతుంది. ఆమెను చూసిన బాలు వెంటనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏంటమ్మా మీరు చాలా మారిపోయారు, మా మీద ఏమైనా కోపమా? నేను మీనా మిమ్మల్ని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం, కానీ మీరు మాత్రం మమ్మల్ని దూరం పెడుతూనే ఉన్నారు. అసలు ఏమైంది, ఏం జరిగింది అని అడుగుతాడు బాలు సుగుణమ్మని. అయితే సుగుణమ్మ మాత్రం అసలు విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.
బాలు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా ఇక ఏదో ఒకటి మాటల్ని దాచేస్తూ ఉంటుంది. దీంతో బాలుకు మరింత అనుమానం పెరుగుతుంది. సుగుణమ్మ ఏదో పెద్ద విషయాన్ని తన దగ్గర దాచిపెడుతుందని కూడా బాలుకి అనుమానం వస్తుంది. వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు, కానీ వీళ్ళని చూస్తే ఏదో అనుమానం అనిపిస్తుంది నాకు అని బాలుకైతే అనుమానం అనిపిస్తుంది. ఆమె చేసిన ప్రవర్తనలో వచ్చిన మార్పు వెనక ఏదో రహస్యం ఉందని కూడా బాలు గ్రహిస్తాడు. ఇదిలా ఉండగా రోహిణి తన తల్లికి ఫోన్ చేసి చెప్తుంది. కానీ ఆ సమయంలో బాలు పక్కనే ఉండటంతో సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ధైర్యం చాలదు. ఫోన్కి స్పందన రాకపోవడంతో రోహిణి మరింత ఆందోళన చెందుతూ ఉంటుంది. అసలు ఏమైంది, ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు అంటూ కంగారు పడుతుంది. అదే సమయంలో బాలు చింటూకి చాక్లెట్ ఇస్తానని చెప్పి స్కూల్ బయటకు తీసుకెళ్తాడు. ఆ అవకాశం చూసుకొని రోహిణి మళ్ళీ తన తల్లికి ఫోన్ చేస్తుంది. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన సుగుణమ్మ బాలు స్కూల్కి వచ్చాడని, చింటూ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాడని చెప్తుంది. అందుకే తాను ఫోన్ ఎత్తడం లేదని కూడా ఈ విధంగా వివరిస్తుంది. ఆ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా మరింత టెన్షన్ అయిపోతుంది. బాలు ఏదైనా అనుమానించాడేమోనని భయపడుతుంది. అయితే ఫోన్లో ఎక్కువ మాట్లాడడం ప్రమాదం అని భావించి అసలు విషయం తర్వాత చెప్తారని అంటుంది. ముందుగా ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొని విద్య ఇంటికి వెంటనే రావాలని తన తల్లికి చెప్తుంది రోహిణి. రోహిణి మాటలు విన్న సుగుణమ్మ కూడా పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించి ఆందోళన చెందుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు విద్య ఇంట్లో ఆసక్తికరమైన ఇక పరిణామాలు ఉండనే ఉంటాయి. మురళి మరోసారి విద్యను కలవడానికి ఆమె ఇంటికైతే వస్తాడు. అయితే తరచూ తన ఇంటికి వస్తుండటంతో విద్యకు కొంత ఆశ్చర్యం, అనుమానం వస్తుంది. దీంతో ఆమె నేరుగా మురళిని ప్రశ్నిస్తుంది. ఎందుకు పదే పదే మా ఇంటికి వస్తున్నారు, నన్ను కలవడానికి ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అని అడుగుతుంది. ఇక మురళిని ఇలా అడిగేసరికి ఇక సాధారణంగా ఎవరేమైనా తన ఫోన్ ఇవ్వాలంటే కొంత ఆలోచిస్తారు, కానీ మురళి మాత్రం ఏమాత్రం సందేహించకుండా ఇక ఈ విధంగా మురళిని అడిగేసరికి ఎందుకు పదే పదే మా ఇంటికి వస్తున్నారంటే తన మనసులో ఉన్న భావాలు దాచుకోలేకపోయిన మురళి విద్య అంటే నాకు చాలా ఇష్టమని, అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఆమెను చూడడానికి వస్తున్నా అని చెప్తాడు. మురళి మాటలు విన్న విద్య కొంత సిగ్గుపడుతూ మరోవైపు అతని నిజాయితీని కూడా గమనిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో రోహిణి చెప్పిన విషయం గుర్తు తెచ్చుకున్న విద్య మురళి ఫోన్ను తనకి ఇవ్వమని అడుగుతుంది. సాధారణంగా ఎవరైనా తమ ఫోన్ని ఇవ్వాలంటే కొంతమంది ఆలోచిస్తారు, కానీ మురళి మాత్రం ఏమాత్రం సందేహం లేకుండా వెంటనే తన మొబైల్ని విద్య చేతిలో పెడతాడు. అంతేకాకుండా ఫోన్ లాక్, పాస్వర్డ్ కూడా చెప్తాడు. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం మీ దగ్గరే ఉంచుకోండి, నాకు దాచాల్సినవి ఏమీ లేవు అంటూ ఎంతో నమ్మకంగా చెప్తాడు మురళి. మురళి చూపించిన ఆ ప్రేమ, నిజాయితీ విద్యను మరింతగా ఆకట్టుకుంటాయి. అతని ప్రవర్తన చూసి విద్య మనసులో అతనిపై ఇంకా ప్రత్యేకమైన అభిప్రాయం కూడా ఏర్పరచుకుంటుంది. మురళి వెళ్ళిపోయిన తర్వాత విద్య వెంటనే మీనాకి కాల్ చేసి జరిగిన విషయాన్నంతా చెప్తుంది. మురళి తన ఫోన్తో పాటు పాస్వర్డ్ కూడా ఇచ్చాడని, తనపై ఎంతో నమ్మకం చూపించాడని కూడా వివరిస్తుంది. అప్పుడు మీనా తన అనుభవంతో ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. ఒక వ్యక్తి ఎలాంటి సందేహం లేకుండా తమ ఫోన్ ఇవ్వటం అంటే అతనికి దాచాల్సిన ఆ రహస్యాలు లేవని అర్థం. అలాగే అతను మంచి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో ఎవరైనా పూర్తిగా నమ్మే ముందు కొంత సమయం తీసుకోవాలి అని సలహా ఇస్తుంది మీనా. ఇక మీనా మాటలు విన్నప్పటికీ విద్య మనసు మాత్రం మురళి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తన చూస్తుంటే మురళి ప్రేమలో నెమ్మదిగా పడినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు పరిస్థితులు మరి ఉద్రిక్తంగా మారతాయి. రోహిణి తల్లి సుగుణమ్మ తన దగ్గర ఉన్న బంగారు నగలతో విద్య ఇంటికి వస్తుంది. ఆమె చూసిన విద్య ఆశ్చర్యపోతూ ఏంటమ్మా ఇంత కంగారుగా వచ్చారని అడుగుతుంది. అప్పుడు సుగుణమ్మ ఆందోళనగా మాట్లాడుతూ బాలు తమను గుర్తుపట్టాడని, సో కొన్ని క్వశ్చన్స్ వేశాడు అని, నా మీద అనుమానం వచ్చిందని ఇవన్నీ చెప్తుంది సుగుణమ్మ. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి తాను చెప్పినట్టుగా నగలు తీసుకొచ్చావా అని తన తల్లిని ప్రశ్నిస్తుంది. సుగుణమ్మ నగలు తీసుకొచ్చానని చెప్తూ ఒకవైపు బాధను కూడా వ్యక్తం చేస్తుంది. ఈ నగలన్నీ చింటూ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి దాచిపెట్టా, ఇప్పుడు వీటిని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందని ఆవేదనగా మాట్లాడుతూ ఉంటుంది సుగుణమ్మ. అయితే ఒక పక్క బాలుకు అనుమానం వచ్చింది కదా, వీళ్ళని ఫాలో అవుతూ వస్తాడు. ఏదో దాస్తున్నారు, సంథింగ్ ఏదో ఉంది,
ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏంటో తెలియట్లేదు. సో వీళ్ళని ఫాలో అవుతూ మాత్రం వెళ్తాడు. రోహిణి మనోజ్ చేసిన నిర్లక్ష్యం గురించి కూడా చెప్తుంది. జిఎస్టీ బకాయిల కారణంగా షాప్ సీజ్ అయ్యే పరిస్థితికి వచ్చామని, ఇప్పుడు ఆ షాప్ క్లోజ్ అయిందంటే అసలే అప్పులో ఉన్నా ఇంకా అప్పులు పాలవుతామని, వెంటనే డబ్బు సమస్యకపోతే పెద్ద సమస్య వస్తుందని కూడా ఈ విధంగా చెప్తుంది. అందుకే ఈ నగలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చింటూ కోసం దాచాము ఈ నగలు, కానీ ఇప్పుడు మేము ఇంకా నష్టపోయేటట్టున్నాము. అందుకని ఈ నగలు ఇప్పుడు తీసుకొచ్చి జిఎస్టీ మేము కట్టాలి అనేసి ఇక రోహిణి చెప్తూ ఉంటుంది. అయితే ఇది విన్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సుగుణమ్మకు మాత్రం ఆ నిర్ణయం ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే మనవడి భవిష్యత్తు కోసం దాచిన నగల్ని ఇలా ఉపయోగించుకోవడం ఆమెకి ఇంకా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే తన పిల్లోడి కోసం భవిష్యత్తు కోసం ఎవరు సంపాదన కూడా ఎవరికి ఏమీ లేదు. ఆ ఉన్న నగలైనా కొంచెం కూడబెడితే పిల్లోడి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అనుకుంటుంది. ఇప్పుడు ఆ నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి జిఎస్టీ కట్టినా ఆ నగలు మళ్ళీ చేతికి రావు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ రోహిణి పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె మాటను కాదనలేక చివరికి నగలు ఇవ్వడానికైతే ఒప్పుకుంటుంది సుగుణమ్మ. అయితే ఇక్కడ కూడా రోహిణి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటుంది. ఈ నగలు తమ పేరుతో కాకుండా విద్య పేరుతో తాకట్టు పట్టాలని కూడా ప్లాన్ వేస్తుంది. తర్వాత భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా తనపై నేరుగా ప్రభావం పడకుండా చూసుకోవాలని కూడా భావిస్తుంది. ఇలా ఒకవైపు భర్త మనోజ్ను కాపాడాలని ప్రయత్నిస్తున్న రోహిణి మరోవైపు చింటూ భవిష్యత్తు కోసం దాచిన ఆస్తిని కూడా పణంగా పెడుతుంది. కుటుంబాన్ని కాపాడాలని తీసుకుంటున్న ఈ నిర్ణయం చాలా అంటే చాలా దారి తీస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నగలను తాకట్టు పెట్టామంటే అవి తిరిగి తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం. రోహిణి దాచిపెడుతున్న ఈ రహస్యాలు, అదే సమయంలో బాలు అక్కడికి వచ్చి రోహిణి దాచిపెడుతున్న రహస్యాలన్నీ వింటాడు. విని ఫోన్ రికార్డు కూడా చేస్తాడు. ఏంటి రోహిణి కొడుకు ఈ చింటూనా? అసలు ఈ సుగుణమ్మ అందుకనే నా ఇంత టెన్షన్ పడుతూ ఉంది. అసలు రోహిణి చేసే కుట్రలు మరీ రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ నగలన్నీ చింటూ నగల. ఇప్పుడు మనోజ్ జిఎస్టీ డబ్బులు కట్టలేదనేసి చింటూ నగలు తీసుకొచ్చి ఇప్పుడు మనోజ్కి ఇస్తుందా? అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తుంది రోహిణి? మొన్నటి దాకేమో అది ట్రిప్ అందే సింగపూర్ ఏదో ఆస్ట్రేలియానో, ఇప్పుడు చూస్తేనేమో చింటూ ఇంత పెద్ద కొడుకున్నాడా? ఈ విషయం ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టిందా? అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు బాలు. ఈ విషయాన్ని ఎలాగైనా ఇక ప్రభావతికి చెప్పాలని నిర్ణయించుకుంటాడు బాలు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి, ఇది చెప్తే మాత్రం నువ్వు టెన్షన్ పడమాకు అని ముందుగానే చెప్తాడు బాలు. ఇప్పటికే బోల్ టెన్షన్లో ఉన్నారా? ఇంకా నువ్వు చెప్పే టెన్షన్ పడకుండా ఉంటానా? ఈ ఇంట్లో టెన్షన్ లేకుండా ఎవరున్నారు? సమస్యలు లేకుండా ఎవరున్నారు చెప్పు? ఈ సమస్యలో ఏదో సమస్య చెప్పు అనేసి చెప్పగానే ఇంకేముంది అనేసి సెల్ ఫోన్లో ఉన్న ఆ వీడియో అంతా చూపిస్తాడు ప్రభావతికి. ఒరే ఏంట్రా ఇదంతా ఏంట్రా అనేసి ఒకసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. నేను చెప్తే నువ్వు వినవు కదా, అందుకే నేను వీడియో రికార్డ్ చేసి నీకు చూపిస్తున్నాను. ఏంటి? అమ్మో దీనికి ఆల్రెడీ పెళ్ళయిందా రోహిణికి? ఇంత పెద్ద కొడుకున్నాడా? ఇంత పెద్ద కొడుకు ఉంచుకొని కూడా మనోజ్కి ఇచ్చి కట్టపెట్టామా? అసలు ఏంట్రా ఇన్ని తప్పులు చేస్తుంది? మొన్నదాకా సింగపూర్ అంది, అదంది ఇదంది, ఇప్పుడు చూస్తేనేమో ఇంత పెద్ద కొడుకున్నాడు. అసలు నిజంగా దీన్ని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అనేసి ప్రభావతి నెత్తినోరు కొట్టుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన సత్యం కూడా చూసి షాక్ అవుతాడు. ఏంటి చింటూ అంటూ మా స్కూల్లో ఉండే ఈ పిల్లోడు రోహిణి కొడుక? అసలు ఈ విషయం దాచిపెట్టిందా? ఇన్ని రోజులు మనకు తెలియకుండా ఎంత దాచిపెట్టింది? మనోజ్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? దాంతో కాపురం చేస్తాడా అనేసి సత్యం కూడా ఇలా మాట్లాడతాడు. అక్కడికి వచ్చిన మీనా, శృతి, రవి, మనోజ్ కూడా చూసి షాక్ అయిపోతాడు. ఇక ఇంకేముంది, మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంత పెద్ద కొడుకు ఉంచుకొని నాకు చెప్పకుండా ఇన్ని రోజులు ఇంత దాచిపెట్టిందా ఈ రోహిణి? అసలు క్షమించే ప్రసక్తే లేదు అంటూ మనోజ్ అయితే చాలా సీరియస్ అవుతాడు. సో ఇక ఈ విధంగా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికైతే రోహిణికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని నిజాన్ని అయితే తెలుసుకుని అందరూ లబో దిబోం అంటున్నారు. ఎందుకంటే పెళ్ళైతే ఓకే, కానీ పెళ్ళయ్యి ఒక కొడుకున్నాడు అంటే అది దాచిపెట్టడం చాలా అంటే చాలా నేరం. ఆ విషయం రోహిణి ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా, అట్లీస్ట్ తన భర్తకు కూడా చెప్పకుండా ఇలా మేనేజ్ చేస్తూ కాపురం చేస్తుందంటే
అది ఇంకా నేరం. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న మనోజ్, ప్రభావతి, సత్యం, బాలు, మీనా మరి వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం మనకి కొంచెం ట్విస్ట్గానే ఉంటుంది. రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో ఎట్టకేలకు రోహిణికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని నిజమైతే తెలిసింది. సో ఈ నిజం తెలుసుకున్న రోహిణి మరి మనోజ్ ఇద్దరూ కలిసి రోహిణిని బయటకు గెంటేస్తారా, లేదు ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటారా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. మంచిగా ట్విస్టులతో మన గుండె నిండా గుడిగంటలు సీరియల్ అయితే చాలా బాగుందండి. సో అసలు మిస్ చేసుకోవద్దు. రేపటి ఎపిసోడ్ అయితే బాలుకి అనుమానం రావడం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచి పని అయింది. ఆ విషయాలని వినటం, అవి రికార్డ్ చేయడం కూడా చాలా అంటే చాలా ప్లస్ అయింది. సో ఇంతవరకు తెలుసుకున్న బాలు మాత్రం ఇక రోహిణిని క్షమిస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవాల్సిందే. ఆయన పెళ్లి చేసేటప్పుడైనా మనం 1కి 10 సార్లు ఆలోచించాలి, ఎంక్వైరీ చేసుకొని పెళ్లి చేసుకోవాలి. లేదు అంటే ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి. పెళ్ళి అయిన తర్వాత మనం ఇంకేమీ చేయలేము. ఇప్పుడు కొడుకున్నాడు కాబట్టి తన్ని ఈ టైంలో మనోజ్ వదిలేలేడు రోహిణిని. రోహిణి కూడా మనోజ్ని వదిలేస్తే తన జీవితం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, మరి ఆ అమ్మాయిని ఏలుకుంటాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. సో ఇదండి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చింటూ నగల్ని తీసుకొని వచ్చి మనోజ్కి ఇస్తే మరి మనోజ్ తీసుకుంటాడా? చింటూ కొడుకున్నాడని తెలుసు మనోజ్కి. మరి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుని జిఎస్టీ కడతాడా మరి లేదా అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాల్సిందే. సో ఈ విధంగా అయితే ట్విస్టుల మీద ట్విస్టులు మన గుండె నిండా గుడిగంట సీరియల్ అయితే నడుస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.